దగ్గర రండి. కూర్చేయరా, దగ్గర రండి సార్. కూర్చేయి. తమ్ముడు కూర్చేయి, దగ్గర రండి సార్. రీసౌండ్ వస్తుంది, అర్థం కాదు. రండి రండి సార్ బాబు, ఇక్కడ రండి, ఇక్కడ రండి. దూరం ఉంటే రీసౌండ్ వస్తుంది. శ్రీకాంత్ గారు పోటీ చేస్తారు లేదనేది 4-5 రోజుల్లో తెలియద్దండి. ఐ కాంట్ సే దట్ పవన్ కళ్యాణ్ అండ్ మన లోకేష్ గారు, చంద్రబాబు గారు ఇటువంటి డిసైడ్. వాళ్ళ పార్టీకి కావాల్సింది గెలవాలి. ఒక పశ్చిమ నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో రీషఫ్లింగ్ జరుగుతుంది. అది వైసీపీలో జరుగుతుంది, ఇది టీడీపీ జనసేనలో కూడా జరుగుతుంది. కాబట్టి సీటు ముఖ్యం కాదు, ఈ అలయన్స్ అధికారంలో రావాలి, ఎంపీ క్యాండిడేట్ గెలవాలి, 7 నియోజకవర్గాలు గెలవాలి. అది ఎవరైతే గెలుస్తారనేది అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది. లోకేష్ గారికి నేను హామీ ఇవ్వాలా? ఆయన నాకు ఇచ్చాడుగా, నేను చూసుకుంటాను జాగ్రత్తగా ఫ్యూచర్లోగా మా కుటుంబ సభ్యుడిగా అన్నాడు కదా ఆయన. సీటు విషయం అనేది పరిస్థితిని బట్టి రోజు రోజు క్యాండిడేట్లు మారుస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఎక్కువ మారుస్తున్నారు. వాళ్ళ టీవీలో వస్తుంది 4-5 పేర్లు, దాంట్లో నా పేరు కూడా వేశారు. బుద్ధప్రసాద్ అని, వేదవ్యాస్ అని. నాకేం పని అప్పుడు ఆ రోజు మేము గుంటూరు పెళ్లికి వెళ్తే కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి మీరు ఒకసారి కలవండి, మీరంటే చాలా ఇష్టంగా ఉన్నారంటే, నాకు అది పాత స్నేహితుడే వెళ్ళి కట్టచ్చిగా కలిసా. వాళ్ళ భావాలు నా భావాలు చెప్పుకున్నాం. తర్వాత ప్రజల ఒక భావాలు, నా అభిమానులు ఒక భావాలు చూసా. నాకున్న కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి. చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రం బాగుపడుద్ది, అభివృద్ధి చెందుద్దని నేను చాలా కాలం నుంచి చెప్తున్నా. అందుకోసం ఈ పార్టీలో చేరా. కాబట్టి అది దానికి దీనికి సంబంధం లేదు. బట్ ఐ థింక్ నాకున్న అనుభవంలో, నాకున్న ఆలోచనలో ఐ విల్ ఫైట్ ఇన్ విచ్ యాంగిల్ అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇండిపెండెంట్ లేదు. అదే డేస్ ఆర్ డిసైడ్ శ్రీకాంత్ రెడ్డి, డోంట్ బి వర్రీ అబౌట్ ఇట్. ఒకటి ఫ్యాక్ట్ ఏంటంటే విజయవాడ పార్లమెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో 10,000 నుంచి 15,000 మినిమం ఓట్లు ఉన్నాయి. మినిమం. కొన్ని చోట్ల 20, 25, 30 కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెనోలూరు తీసుకోండి. వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎంత జనాభా ఉన్నారో, ఓటింగ్ ఉందో పెనోలూరులో అంత జనాభా ఉన్నారు. అదేనా? కాబట్టి ఈ ముస్లిమ్స్లో జరిగేది ఏంటంటే, నా బాధ మొదటి నుంచి ఆవేదన ఏంటంటే, వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇస్ నాట్ ది ఇంపార్టెంట్. ఇక్కడ కనుక మైనార్టీకి ఇస్తే అప్పుడు జగన్ ఫోటో చూడరు. ఇక్కడ ముస్లిమ్స్ జలీల్ ఖాన్ ఫోటో చూస్తారు, ఇట్లా అయిపోతారు యూటర్న్. ఇక జగన్ పార్టీలో ముస్లిమ్స్ వెళ్ళే ప్రసక్తి ఉండదు. జలీల్ ఖాన్ ఉంటే జగన్ని మర్చిపోతారు. ఆడ క్యాండిడేట్ సంగతి కాదు, వైసీపీ క్యాండిడేట్ సంగతి కాదు. కాబట్టి ఆ ఇమేజ్, ఆ చరిష్మా, మా సర్వీసెస్, మాకున్న మచ్చలేని జీవితం అవి చూసి మొత్తం ముస్లిమ్స్ మన వైపు వస్తారు. అట్లాగే దళితుల్లో కూడా కొంత పర్సెంట్ తీర్చగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి చేసిన సహాయాలు, వాళ్ళ చర్చిల విషయంలో కానీ, వాళ్ళ సమస్యల పట్ల కానీ నేను చాలా సేవ చేస్తున్నా ఆ కులానికి. ఇంకా వ్యాపారస్తులైతే జలీల్ ఖాన్ తప్ప రెండోవాడు వేయరు. ఈవెన్ వైశ్యాస్ మారుడీస్ కూడా నా కూతురికి ఓట్లేశారు. వెల్లంపల్లి ఉన్న ఇంటికాడ కూడా మా అమ్మాయికి మెజార్టీ వచ్చింది.